గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులు ప్రజల ఆశయాలను పట్టించుకోకుండా పరిపాలన చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యామిలీ మెంబర్స్ బంధువర్గాన్ని ఆగర్భ శ్రీమంతులు చేయడం కోసమే పాలన చేశారని చెప్పారు. గ్రూప్ 2 ఉద్యోగులందరూ తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు సీఎం. అనేక మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీళ్లు నిధులు నియామకాలనే నినాదాన్ని తెలంగాణ ప్రజల బలమైన ఆకాంక్షను ఆయుధంగా మలుచుకొని 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించారని అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ నిర్వహించారు. గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన 783 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ రామకృష్ణారావు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. 15 ఏళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 10 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేరు. ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ సాధించినరో వాళ్ళ లక్ష్యమేందో అని ఆలోచన చేసినుంటే మీ ఉద్యోగ నియామకాలు 7-8 సంవత్సరాల క్రితమే జరిగిపోయి ఉండేవి. ఈనాడు తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు సీనియర్ అధికారులుగా ఈ ప్రభుత్వంలో బాధ్యత వహించి ఉండేవాళ్ళు. 3 కోట్లు తీసుకుని గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చారని గత పాలకులు తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు సీఎం రేవంత్. పేదింటి బిడ్డలు 3 కోట్లు ఇచ్చి ఉద్యోగం కొనగలరా అని ప్రశ్నించారు. కష్టపడి చదివిన వారిని అవమానించేలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారని ఫైర్ అయ్యారు. గతంలో ఎన్నడూ జరగని కులగణన కాంగ్రెస్ పోరాటం వల్లే త్వరలో సాధ్యం కానుందని చెప్పారు సీఎం. గ్రూప్ 1 ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి 2 కోట్లు 3 కోట్ల రూపాయలు తీసుకున్న ర్యాంక్ వచ్చిన వాళ్ళు అని అంటే ఆ ర్యాంకర్స్ వాళ్ళ ఇంటి పరిస్థితులు చూపించారు. తండ్రులను కోల్పోయి తల్లి లేకపోతే అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాళ్ళు మాకు గుడిసెనే లేదు కోటి అంటే ఎట్లుంటుంది సార్? ఎన్నడన్నా మేము చూసినావా? మా చదువును మా జ్ఞానాన్ని మా శీలాన్ని శంకించే అధికారం మీకు ఎవరిచ్చినని వాళ్ళు కంటతడి పెట్టుకున్నప్పుడు ఏది ఏమైనా ఈ సమస్యలను పరిష్కరించాలి, చిక్కుముళ్ళను విప్పాలి, చీకటి రోజులు పోవాలి, వాళ్ళ జీవితాలలో వెలుగు నింపాలి అని గ్రూప్ 1 సమస్యను పరిష్కరించి ఇదే వేదికగా నియామక పత్రాలు ఇచ్చిన ఉద్యోగులందరూ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా పనిచేయాలన్నారు సీఎం. నిస్సహాయకులకు సహాయం అందించడమే ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత అని గుర్తు చేశారు. ఉద్యోగులు తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వారి జీతంలో 10 నుంచి 15% కోత విధించి తల్లిదండ్రుల ఖాతాలో వేసేలా త్వరలో చట్టాన్ని తీసుకొస్తామన్నారు. మీరు అధికారులైందంటే మీ తల్లిదండ్రుల యొక్క కష్టము శ్రమ వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసిండ్రు కాబట్టి ఇవాళ మీరు అధికారులు అయ్యింది. మీరు ఏ కుర్చీలో కూర్చున్నా మీ ఎదురుకు వచ్చి నిలబడి ఒక పేదవాడు మీ కళ్ళల్లో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒక్కసారి ఆలోచనలకి తెచ్చుకోండి. తప్పకుండా చూస్తా. ఎవరన్నా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో 10-15% కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. చట్టమే తెస్తున్నా. బీఆర్ఎస్ నేతలు అనేక అడ్డంకులు సృష్టించినా ప్రజల కోసం నిలబడ్డామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. ఉద్యోగాల్లో చేరాక బాధ్యతతో మెలిగి పౌరులకు సేవలందించాలన్నారు. గత 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అనేక అడ్డంకులు కల్పించి మీకు ఎవ్వరికి మేము చేయలేదు వీళ్ళెందుకు చేయాలని అడ్డంకులు కల్పించడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మాకు చిత్తశుద్ధి సంకల్ప బలం ఉంది కాబట్టే ఆ అడ్డంకులన్నింటినీ కూడా తట్టుకొని ఎదుర్కొని అనేక కేసులు ఉంటే కూడా కోర్టులో వాదించి మీకోసం ఈ ప్రభుత్వం నిలబడ్డదని చెప్పడానికి నేను చాలా గర్విస్తాను. ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనుల అమల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజాప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు గడుస్తున్నా కొందరు అధికారుల పనితీరులో ఇంకా మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు అలసత్వం వీడాలన్నారు. ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో నడిచి ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయాలు కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సిఎస్ రామకృష్ణారావు సీఎంఓ కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు. అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని పనుల పురోగతిపై సమీక్షించాలని సీఎస్ను ఆదేశించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు సీఎం.
42% బీసీ రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు తెలిపారు బీసీ నేతలు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు ఆందోళన విరమించమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉండడంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ బంద్ సంపూర్ణంగా కొనసాగింది. బంద్కు అధికార కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతిచ్చాయి. స్వయంగా రాష్ట్ర మంత్రులు పొన్నం, వివేక్ వెంకటస్వామి, వాకిటి సీతక్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు రోడ్లపైకి వచ్చి బీసీలకు సంఘీభావంగా నిరసనల్లో పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్తో బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. బీసీ రిజర్వేషన్ల క్రెడిట్ రాహుల్ గాంధీకే దక్కుతుందన్నారు. కానీ కేంద్రం బీసీ రిజర్వేషన్లకు సహకరించడం లేదంటున్నారు. బీసీ రిజర్వేషన్లకు ప్రధాన అడ్డంకి బీజేపీ అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీసీ బిల్లు ఆమోదం కోసం త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తామన్నారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చారో బీసీస్కి 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆయన పోరాటం ఏదైతే చేస్తున్నాడో దాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేసింది. జియో కూడా ఇష్యూ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దనుకుంటే ఇది చట్ట ప్రకారంగా షెడ్యూల్ 9లో కేంద్రమే చేయగలుగుతుంది. వారిని మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. మీరు ఇది పార్లమెంట్లో పెట్టి ఈ బిల్ని పాస్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. బంద్ విజయవంతమైంది. మేము అడుగుతున్న కోరిక న్యాయమైంది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వారి షాప్స్ని, వారి యొక్క ఇండస్ట్రీస్ అన్ని కూడా మూసించినారు. 40% రిజర్వేషన్ ఇస్తూ 2 చట్టాలు చేశాం. చట్టాలు అన్ని పార్టీలు ఓటేసాయి కదా. మరి వీళ్ళ బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు, బీసీలుగా జనమత నాయకులు ఎందుకు మీరు మోడీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించట్లేదు? మేము వెళ్తాం, రేపు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్షం తీసుకెళ్లి మోడీ గారిని కలిసి ప్రయత్నం చేస్తాం. మేము బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎంతవరకైనా పోరాడతామన్నారు మంత్రులు. బీజేపీ నేతలు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి ఢిల్లీలో అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కొద్ది రోజులు ముస్లింల కారణం చూపెట్టినారు, ఇప్పుడు లేదని తెలిసిపోయింది. ఇది బ్యాక్వర్డ్ క్లాస్కి లాభం జరుగుతుందని తెలిసింది. రామచంద్ర గారు స్వయంగా మాట్లాడారు. నేను వారిని కోరుతా ఉన్నా, వెళ్ళండి, ఢిల్లీకి వెళ్ళండి, మీ డెలిగేషన్ తీసుకొని ఆల్ పార్టీకి మేము రావడానికి మీరు కేంద్రంలో నాయకత్వం. మేము మా ముఖ్యమంత్రి బహిరంగంగా విజ్ఞప్తి చేసి, నేను బీసీ మంత్రిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తీసుకెళ్ళండి. ఒక చట్టబద్ధతతోటి న్యాయపరంగా ఇన్ని రకాలుగా చేసిన తర్వాత మీరు ఇంకా స్పందించకపోతే రేపు పొద్దున తెలంగాణలో దోషులుగా నిలబడాల్సి వస్తుంది అనే మాట మాత్రం మరవద్దు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియ అంతా చేసింది. ఈ రోజు చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఈ విధంగా బిల్లును తొక్కిపెట్టి ఈ విధంగా మీరు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అనడం కరెక్ట్ కాదు. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఇప్పటికి కూడా వేడుకుంటున్నాం, కంపల్సరీ ఈ షెడ్యూల్ 9లో పెట్టే కార్యక్రమాన్ని బాధ్యతగా 8 మంది ఎంపీలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ రోజు పివి నరసింహారావు గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు బిల్లుకు ఆమోద ముద్ర వేసిండు. అక్కడ టైం పట్టింది. అయినా కూడా మా గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చింది. ఈరోజు సెంట్రల్లో మా గవర్నమెంట్ లేదు. అయినా కూడా మేము పోరాడతాం, మేము అన్ని రకాలుగా చేస్తాం. ఎక్కడ ఏ రాజ్యాంగంలో కూడా 50% దాటద్దని లేదు. ఇది కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు. సుప్రీంకోర్టు ఆర్డర్ను సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది పొలిటికల్గా డెసిషన్ తీసుకొని ఇవ్వచ్చు. అది ఇవ్వకుండా ఈ రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామా ఆడుతున్నది బీజేపీ, బీఆర్ఎస్. 42% బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమన్నారు. బీసీ కోటా కోసం ఢిల్లీ జంతర్ మంతర్లో 100 మంది ఎంపీలతో నిరాహార దీక్ష చేశామని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్లో బీసీ బంద్లో పాల్గొన్నారు మంత్రి జూపల్లి, ఎమ్మెల్యే కసిరెడ్డి. ఈనాడు దీనికి ప్రధాన కారణం ఇలా దేశంలో ఉన్నటువంటి అధికార పార్టీ బీజేపీ పార్టీ ఎందుకు ప్రజల పైన కక్ష కట్టి ఈ సవతి తల్లి ప్రేమ చూపించే కార్యక్రమం చేస్తా ఉందో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 42% బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు మంత్రి కొండా సురేఖ. సికింద్రాబాద్ రెతీఫైల్ బస్ స్టేషన్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్తో కలిసి బంద్లో పాల్గొన్నారు మంత్రి. బీసీల పాపం బీజేపీకి తగులుతుందన్నారు. బీసీ బిల్లును బీజేపీని అడ్డుకుంటుందని ఆరోపించారు.
బిల్లు కూడా పాస్ చేసుకొని మరి అది గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు రోజు 42% తోటి మొన్నటి నోటిఫికేషన్లో ఎలక్షన్స్ జరిగి ఉండేవి. కానీ ఇదంతా కూడా బీజేపీ డ్రామా వల్ల మొత్తం తల్లకిందులైపోయింది. బీసీల ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయినాయి. మరి వాళ్ళు అసెంబ్లీలో మద్దతు చెప్పారు, బయటికి పోయినాక తోక జాడిచ్చారు. బీసీల 42% రిజర్వేషన్ బిల్లును కేంద్రం అమలు చేయాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీసీల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీసీ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ నేతలతో కలిసి నిరసన ర్యాలీ తీశారు. బీసీ బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. బీసీ జేఏసీ నేతలు తమ డిమాండ్లో న్యాయం ఉంది కాబట్టే తమకు మద్దతు దొరికిందన్నారు. తెలంగాణ యుద్ధంలానే బీసీ యుద్ధం నడుస్తుందన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై 2 రోజుల్లో కమిటీలు వేస్తామని చెప్పారు. ఒక 43% కాదు, అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి న్యాయం చేయాలని ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చారు. తప్పనిసరి దీని ఫలితాలు ఉంటాయి. ఇమ్మీడియట్గా కనిపించకపోవచ్చు. వాళ్ళ ఊళ్ళలోకి వెళ్ళి చెప్తున్నారు, అన్న ఇంతకు ముందు మా బీసీలను చిన్న చూపు చూస్తుంటే ఈ బంద్ తర్వాత నన్ను గౌరవిస్తున్నారు రూరల్ అంటున్నాడు. అట్లా అంత ప్రభావం పడ్డది బంద్. గౌరవించాలనేది కూడా ఒక భాగం. పేదరిక నిర్మూలనతో పాటు గౌరవం కూడా ఈ కులాలకు కావాలి. ఆ విధంగా ఈ గౌరవాన్ని కూడా పెంచేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుతో బీసీలకు న్యాయం చేయాలన్నారు వామపక్ష నేతలు. బీసీ బిల్లుకు వెంటనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. తిరుపతిలో పర్యటించిన బీజేపీ చీఫ్ హతిరామ్జీ మఠాన్ని సందర్శించారు. పంజాబ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పంజాబ్ ప్రజలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోనూ పర్యటించారు కేంద్ర మంత్రి. బీఎస్ఎఫ్ సేవలను కొనియాడారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బంద్లో పాల్గొన్నారు నేతలు. ఇది ఆరంభం మాత్రమేనని, రిజర్వేషన్లు అమలయ్యేదాకా పోరాడుతామని చెప్పారు. అవినీతి రహిత పార్టీ బీజేపీ అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు దోచుకునే పార్టీలన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్నారు. తిరుపతిలో పర్యటించిన రామచంద్రరావు హతిరామ్జీ మఠంలో జరుగుతున్న బర్సీ ఉత్సవంలో పాల్గొన్నారు. హిందూ మతానికి, సంస్కృతికి వారసత్వ సంపద హతిరామ్జీ మఠం అని తెలిపారు. మళ్ళీ మత మార్పిడి ఆగాలన్నా, మనం ఒక హిందూ మతం రక్షించాలన్నా, ధర్మాన్ని రక్షించాలన్నా ఈ రకమైనటువంటి ఒక మఠాన్ని కాపాడితేనే మనం ధర్మాన్ని కాపాడినామని అవుతాం. కాబట్టి సేవాలాల్ కానీ హాతిరామ్ బాబా కానీ వీళ్ళ ఒక సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతో గెలుస్తుంది. పంజాబ్ ప్రజలకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పంజాబ్కు వరద సాయంగా కేంద్రం 1600 కోట్లు ప్రకటించినట్లు చెప్పారు. వరదలకు ఇల్లు కోల్పోయిన వారికి పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పంజాబ్లో రావి నది వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు బండి సంజయ్. అన్నదాతలు ఆందోళన చెందవద్దని వారికి భరోసానిచ్చారు. అంతకుముందు భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు బండి. వరద దెబ్బకు పాకిస్తాన్ సైనిక సిబ్బంది పత్తా లేకుండా పోయిందని విమర్శించారు. నిజామాబాద్లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య బాధ కలిగించిందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. ప్రమోద్ను హత్య చేసిన నిందితుడు రియాజ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రమోద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమోద్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. క్రిమినల్స్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అరవింద్. బీసీ రిజర్వేషన్లతో కాంగ్రెస్ కేవలం రాజకీయం చేస్తుందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులు కావాలని తెలిపారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మొదట మద్దతిచ్చిందే బీజేపీ అన్నారు. రిజర్వేషన్ల సాధనకు బీజేపీ సలహాలను కాంగ్రెస్ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ బంద్ ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పారు ఎమ్మెల్యే. అన్ని పార్టీల కన్నా ముందు భారతీయ జనతా పార్టీ శాసనసభలో మద్దతు ప్రకటించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి మాటలన్నింటినీ కూడా మేము ఆ రోజు శాసనసభలో చెప్పినాం. రాజకీయాలు చేస్తే నడుస్తుందని కొన్ని రాజకీయ పార్టీల ఆలోచన ఉన్నది. మేము ఎవరికి వ్యతిరేకంగా కాకుండా బీసీజేఏసీ తలపెట్టినటువంటి బంద్కు మాత్రం సంపూర్ణ మద్దతు ప్రకటించినాం. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాటలుంటే ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
ఆ పార్టీ నాయకత్వంలో ఏ రోజైనా బీసీలకు న్యాయం జరిగిందా? రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్లో పాల్గొన్నారు బీజేపీ నేతలు. ప్రభుత్వం 42% రిజర్వేషన్ల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమే అన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లోనే ఉందంటూ వార్నింగ్ ఇచ్చారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో రికార్డు స్థాయిలో కొనుగోలు పెరిగాయన్నారు ఆర్థిక మంత్రి నిర్మల. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ వృద్ధి పదంలో దూసుకెళ్తోందన్నారు బీజేపీ లీడర్లు. రక్షణ రంగంలో భారత్ వేగంగా స్వయం సమృద్ధి సాధిస్తోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. మేక్ ఇన్ ఇండియాతో సైన్యం సామర్థ్యం పెరిగిందని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో పర్యటించిన రాజ్నాథ్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ను సందర్శించారు. ఆ యూనిట్లో తొలి విడతగా తయారైన బ్రహ్మోస్ క్షిపణులను సైన్యానికి అప్పగించారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమేనని చెప్పారు. పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లోనే ఉందన్నారు రాజ్నాథ్ సింగ్. ब्रह्मोस सिर्फ एक मिसाइल नहीं है, बल्कि वह भारत की बढ़ती हुई स्वदेशी क्षमताओं का यह प्रतीक है कि हमारे जो विरोधी हैं, एडवर्सरीज हैं, अब ब्रह्मोस से बच नहीं पाएंगे. यह देश को पूरा भरोसा है. पाकिस्तान की जहां तक बात है, तो अब उसकी एक एक इंच जमीन हमारी ब्रह्मोस की पहुंच में है. దేశంలో జీఎస్టీ రేట్ల తగ్గింపుతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ప్రధాని మోదీ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో దేశంలో కొనుగోళ్లు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. జీఎస్టీ 2.0తో ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువగా ట్యాక్స్ తగ్గించామని తెలిపారు. దసరా టైంలో ప్రజలు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశారన్నారు నిర్మలా సీతారామన్. So there is a remarkable impact of this set of new GST rate reductions that have happened, and every item that I've monitored which is of relevance for day-to-day life of common citizens, 54, and we still continue to monitor them, the rate has been, the benefit has been passed on to the consumers. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అనేక అడ్డంకులు ఉన్నప్పటికీ దేశ ఎగుమతులు పెరిగాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ వస్తువులు సేవలకు మంచి డిమాండ్ ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటుంటే భారత్ ప్రగతి పథంలో దూసుకువెళ్తోందన్నారు పీయూష్ గోయల్. विश्व की सबसे तेज गति से बढ़ने वाली अर्थव्यवस्था बनी है. अंतर्राष्ट्रीय तकलीफों के बावजूद भारत इतनी तेजी से आगे बढ़ रहा है कि आईएमएफ तक को अपना फोरकास्ट अपवर्ड रिवाइज करना पड़ा. 6.6% इस वर्ष की वृद्धि का. पहला तिमाही में फर्स्ट क्वार्टर में हमने 7.8% का ऐतिहासिक वृद्धि इस वर्ष देखी. భారత్లో స్మార్ట్ ఫోన్ల తయారీ భారీగా పెరిగిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. అమెరికా ఎగుమతయ్యే స్మార్ట్ ఫోన్లలో చైనాను అధిగమించినట్లు చెప్పారు. ఇది దేశానికి ఒక గొప్ప విజయమన్నారు. ప్రపంచ ఉత్పత్తుల్లో దాదాపు 20% ఇండియాలోనే జరుగుతున్నాయని చెప్పారు. సెమీకండక్టర్ రంగంలోనూ అద్భుత ప్రగతి సాధిస్తున్నట్లు తెలిపారు వైష్ణవ్. यूएस को जो स्मार्टफोन्स जाते थे उसमें इंडिया हैज सरपास्ड आवर नेबर इन सप्लाइंग in exporting smartphones to United States. Second semiconductor plant has started production last week. First was CG Semi and second is Keynes which has started production. హిందూ మహాసముద్రంలో భారత్ శ్రీలంక బంధం వ్యూహాత్మకంగా కీలకమన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. నైబర్ ఫస్ట్ విధానంలో భాగంగా శ్రీలంకకు అన్ని విధాలా అండగా ఉంటున్నట్లు చెప్పారు. ఢిల్లీలో శ్రీలంక ప్రధాని హరిని అమరసూరియాతో సమావేశమయ్యారు. శ్రీలంక ఇంధన భద్రతను ఇండియా బలోపేతం చేస్తుందన్నారు హర్దీప్ సింగ్. Well, India and Sri Lanka are not just close neighbors. We are bound by deep-rooted ties of kinship, history and shared culture. Sri Lanka remains a vital part of our neighborhood first policy and our vision Mahasagar. India and Sri Lanka have a vibrant partnership. We have been a consistent supplier of refined petroleum products, and going ahead, we are committed to play a significant role in bolstering Sri Lanka's energy security. దేశంలో అక్రమ చొరబాటుదారులను వదిలే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కాంగ్రెస్ ఆర్జేడీలు చొరబాటుదారులకు అండగా నిలుస్తున్నాయని ఆరోపించారు. చొరబాటుదారుడు ఏ మతస్థుడైనా సరే దేశం విడిచి వెళ్లిపోవాల్సిందేనన్నారు అమిత్ షా.
బీహార్లో అన్ని పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో క్యాంపెయిన్ నిర్వహిస్తోంది కాషాయ పార్టీ. మహాగఠబంధన్లో ఎలాంటి విభేదాలు లేవన్నారు కాంగ్రెస్ లీడర్లు. సీట్ల పంపకం పూర్తయిందని, త్వరలోనే ఫైనల్ లిస్ట్ బయటకొస్తుందని చెప్పారు. బీజేపీ చేతిలో సీఎం నితీష్ కుమార్ కీలు బొమ్మగా మారారని విమర్శించారు. బీహార్లో అసెంబ్లీ ఎలక్షన్ ప్రచార హోరు జోరందుకుంది. అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లి విస్తృత ప్రచారం చేస్తున్నాయి. తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంతో క్యాంపెయిన్ నిర్వహిస్తోంది కాషాయ పార్టీ. అర్వాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. 2010లో జేడీయూ, బీజేపీ కలిసి 206 సీట్లలో విజయం సాధించి రికార్డు సృష్టించాయన్నారు. ఈసారి ఆ రికార్డును ఎన్డీఏ కూటమిని తిరగరాస్తోందన్నారు గిరిరాజ్ సింగ్. जदयू और बीजेपी ने मिलकर के एक रिकॉर्ड बनाया था 206 सीटें का. इस बार हम उससे भी अधिक जाएंगे, क्योंकि हमारे पास नेता है, नेतृत्व है, कार्यक्रम है, नियत है, लेकिन महागठबंधन नाम की कोई चीज़ नहीं है. तेजस्वी यादव पर कोई भरोसा नहीं, कांग्रेस ने माना नहीं. బీహార్ ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని ప్రచారం చేశారు. డబుల్ ఇంజిన్ పాలనలో బీహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. మోదీ సర్కార్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో ముందుకెళ్తోందన్నారు. మహాగఠబంధన్లోని పార్టీల మధ్య విభేదాలున్నాయన్నారు కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్. ఏ అభ్యర్థిని నిలబెట్టాలో కూడా కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు నిర్ణయించుకోలేకపోతున్నాయని విమర్శించారు. ये अपील करने के लिए आया हूं कि हम मिल करके जो आदरणीय नरेंद्र मोदी जी, एनडीए के हमारे सभी नेतागण जो बिहार के अंदर इस बिहार को विकास की नई ऊंचाइयों के ऊपर पहुंचाने का काम कर रहे हैं. బీహార్లో జేడీయూ చీఫ్ సీఎం నితీష్ కుమార్ను బీజేపీ అవమానిస్తోందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా నితీష్ను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ నేతల జంగిల్ రాజ్ ప్రకటనలను కౌంటర్ ఇచ్చారు. మహాగఠబంధన్లో సీట్ల పంపకం ఖరారైందని, ప్రకటన మాత్రమే మిగిలి ఉందన్నారు పవన్ ఖేరా. भाई 11 साल से आप सरकार में हैं, 2-2.5 साल 3 साल इनको गृह मंत्री बने हो गए हैं, अभी तक घुसपैठ नहीं रोक पा रहे और आज कहते हैं घुसपैठ रोक भी नहीं सकते. तो इस्तीफा देकर जाइए ना. आप सिर्फ प्रचार करने लायक हैं, प्रचार करते रहिए. गृह मंत्री के पद पर बैठने लायक आप हैं नहीं. नीतीश जी को गिरफ्त में रखा हुआ है, क्या हमें नहीं मालूम? हमारे यहाँ सब निर्णय हो चुका है, सही वक्त पे उसकी घोषणा हो जाएगी. బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్. ఎలక్షన్స్ ముగిశాక సీఎం నితీష్ కుమార్ను బీజేపీ పట్టించుకోదన్నారు. నితీష్ కుమార్ రిమోట్ కంట్రోల్గా ముఖ్యమంత్రి మారారన్నారు జయరాం రమేష్. बिहार की जनता जान गई है ये सब झूठे वादे हैं, ये सब जुमले हैं. नीतीश कुमार और बीजेपी को अलविदा करेंगे. आप देखेंगे महागठबंधन को स्पष्ट बहुमत मिलने वाला है. మహాగఠబంధన్లో పూర్తి ఐక్యత ఉందన్నారు సిపిఐ నేత దీపాంకర్ భట్టాచార్య. సీట్ల పంపకం ప్రకటించినప్పటికీ అందరూ నామినేషన్లు దాఖలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీ బుల్డోజర్ పాలనను బీహార్ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. अमित शाह जी ने कहा कि बिहार में आप नीतीश कुमार जी मुख्यमंत्री नहीं होंगे, इसलिए अमित शाह की बातों को बिहार ध्यान से सुन रहा है और अमित शाह की बातों से बिल्कुल साफ है